హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ చనా రైస్ విత్ ఆలూ కర్రీ. డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ముందుగా రైస్ కోసం కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 బగారా ఆకులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగల్ని కూడా యాడ్ చేసుకోవాలి. శనగల్ని మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదా ఒక 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే ఈజీగా కుక్ అవుతాయి. సో ఇలా శనగలు ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శనగలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి కాబట్టి ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ని ఒక 20 మినిట్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ని కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఎక్కువైతే కనుక రైస్ మనకి మెత్తగా అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. ఈ రైస్ని కర్రీతోనే కాకుండా మామూలుగా రైతాతో కూడా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రైస్ని ఒక 2 టైమ్స్ అయినా మిడిల్లో చెక్ చేసుకోవాలి. మరి ఎక్కువ కలపకూడదు, రైస్ విరిగిపోతుంది కాబట్టి మామూలుగా ఇలా కలిపేసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది కాబట్టి ఈ స్టేజ్లో మనం గ్యాస్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసి 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. రైస్ కుక్ అయిపోయిన తర్వాత వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అప్పుడే మనకి రైస్ పుల్లలుగా వస్తుంది, లేదంటే తేమ ఉండిపోతుంది కాబట్టి మెత్తగానే ఉంటుంది. సో రైస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూసేయండి. కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు మీరు కావాలంటే ముందు కూడా ఉడికించి కూడా వేసుకోవచ్చు. సో ఇలా డైరెక్ట్ వేసుకుంటే కనుక గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి కాబట్టి ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఆలుగడ్డ ముక్కల్ని మనం నిదానంగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి టమాటాలని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా టమాటాలని మగ్గించుకున్న తర్వాత 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని మనం మూత పెట్టేసి కర్రీని ఉడికించుకోవాలి.
మనం ఆలుగడ్డల్ని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఇలా 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఆల్మోస్ట్ కర్రీ కూడా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని తక్కువైతే కనుక యాడ్ చేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్గా ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్తో ఆలూ కర్రీ అనే కాదు, వేరే ఏ కర్రీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.